సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్న పంటగా వరి తర్వాత స్థానాన్ని చెరుకు పంట ఆక్రమిస్తుంది. కొన్నిసార్లు కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు చెరుకు సాగు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చెరుకు సాగును ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవడమే మేలన్న భావన వేళ్లునుకుంటుంది. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో చెరుకు సాగు చేపట్టి బెల్లం తయారు చేస్తున్నారు. తయారైన బెల్లాన్ని టీటీడీకి అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. రసాయన రహిత వ్యవసాయంతో ప్రకృతిని కాపాడుకుంటూ భూసారాన్ని పెంచుకుంటూ భావితరాలకు విషరహిత ఆహారాన్ని పంట భూములను అందించాలన్న ఉద్దేశంతో ఒక్కో అడుగు ఆ దిశగా పడుతున్నాయి. ఇందుకు నిదర్శనమే తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన ప్రకృతి వ్యవసాయం. ఇలా ప్రకృతి వ్యవసాయం చేసేవారిలో ఒకరు విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన యామన సత్యనారాయణ. 2 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో చెరుకును సాగు చేస్తున్నారు. ఈ పంట సాగులో 15 ఏళ్ల అనుభవం ఉన్న ఈ రైతు చెరకులో అంతర పంటగా కూరగాయలు సహా ఇతర ధాన్యాలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. చెరకుతో బెల్లం తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ రైతు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు గుర్తించి టీటీడీ సైతం బెల్లం కొనుగోలు చేయడం విశేషం. నేను చెరుకు 2 ఎకరాల పంట పండిస్తున్నానండి. అది సేంద్రియ పద్ధతిలో వేసవి దుక్కులో ఘనజామత్వం ముందు వేయాలండి. భూమిలో ఘనజామత్వం అంటే మనం పేడ మూత్రంతో తయారు చేస్తాం ఇంటి దగ్గర. అది క్వాలిటీ ఘనజామత్వాన్ని మనం ఎకరాకి 400 కేజీలు వేసుకోవాలండి. వేసి ఆఖరి దుక్కులో దున్నిసిన తర్వాత తార్లు వేస్తామండి. వెడ్లతోనే వేయవచ్చు, నాగలతో వేయవచ్చు. తార్లు అంటే ఇలా బట్టిలాగా వస్తాయి. ఆ బట్టిలాగా వేసిన తర్వాత వాటిలో మనము చెరుకు ఉడడం జరుగుతుంది. ఉడికిన తర్వాత ఆ మధ్య బోధులో అంతర పంటలు వేయొచ్చండి. ఆ మధ్యలో అంతర పంటలు వేయడం వల్ల భూమికి కూడా సారం పెరుగుతుంది. ఆ వేసిన తర్వాత మళ్ళీ గొప్పులు తవ్వుకుంటాము. గొప్పులు తవ్వుకున్న తర్వాత ఆ అంతర పంటలో మనకు పంట కూడా తీయొచ్చండి. ఆ పంట వల్ల కూడా మనకు కొంతవరకు లాభం ఉంటుంది. గట్ల మీద ఏమో కంది అలాంటి వాళ్ళు గట్టుల పైన వేస్తాము. పక్క నుండి గట్టులో ఆ పంట వల్ల కూడా మనకి కలిసి వస్తుంది. రెండవది దానివల్ల రైతుకి ఒక పక్క లాభం ఉంటుంది. రెండోదేమో దానివల్ల కూడా ఇందులో ఉన్నటువంటి చీడపుడు పురుగులు కూడా ఏవైనా ఉంటే గట్టు పక్కకి పోతాయి. ఆ క్వాలిటీ జీవామృతం తయారు చేసి ఎకరానికి 200 లీటర్లు వాటర్లో ఈ కలిపి పిండి క్వాలిటీ పిండి బెల్లము అవి కలిపి 3 రోజులు ఉంచిన తర్వాత 7 రోజుల తర్వాత అవి నీటిలో వేసి వేసుకోవచ్చు, లేదా స్ప్రే అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. జీవామృతం అనేది అందిస్తామండి. జీవామృతం అయితే తెగిళ్ళు అయితే ఇక్కడ మా ఏరియాలో అయితే చెరుకు తెగిళ్ళు అయితే రావండి. అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మొదట్లో మనం భూమిలో అన్ని సారం చేస్తాం కనుక భూమి ఎప్పుడు సారం ఉన్నదో రైతుకు కూడా తెగులు కానీ అలాంటివి ఏవి రావు. ఈ అంతర పంటల వల్ల గట్టు మీద పంటల వల్ల మనకి పెట్టుబడి అనేది తగ్గిపోద్ది. ఈ రెండోది యూరియాలు కానీ డిఏపీలు కానీ అలాంటివి ఏవి కూడా వేయడం జరగదు. అవి వేయవలసిన అవసరం లేదు. ఆ ఖర్చులు కూడా మనకు తగ్గుతుంది. ఆహారం కూడా బాగానే ఉంటుంది. తర్వాత మనం బెల్లమే తయారు చేసుకోవచ్చు, లేదంటే దీనికైనా పంపించుకోవచ్చు. బెల్లం అయితే 60-70 వరకు ఉంటుంది కేజీ మన సేంద్రియ పద్ధతిలో పండించినటువంటిది. అదే టన్నేజ్ లెక్క మామూలు ఏమైనా చేయలేకపోతే టన్నేజ్ లెక్క చెరుకు పంపించుకోవచ్చు. ఏది ఏమైనా మళ్ళీ ఎప్పుడంటే కట్టేటప్పుడు అలాగే ఈ చెరుకు వర్షాలు ఎక్కువైనా ఏదైనా పడదు. ఈ సంవత్సరానికి ఎకరాకి 1,50,000 ఏమీ కాకుండా ఆదాయం వస్తుంది. సేంద్రియ పద్ధతిలో తయారు చేసినటువంటి బెల్లాన్ని తిరుపతి దేవస్థానం కూడా పంపిస్తున్నాము. మాకు కూడా ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఖర్చు కూడా తగ్గింది. ప్రకృతి విధానంలో చెరకు సాగు చేయడమే కాకుండా ఏటీఎం విధానంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు. ఒకే క్షేత్రంలో 10 నుంచి 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి తదితర పంటలు సాగు చేయడాన్నే ఏటీఎం మోడల్గా పిలుస్తాం. ఇటీవలి కాలంలో ఈ విధానం ప్రాచుర్యం పొందుతుంది. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు, ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంతర పంటలు వేసుకుని చెరుకులు కూడా పండించుతాము. పండించడం వల్ల దీని అంతర పంటలను కూడా మాకు కేజీల లెక్క ఇంచుమించు ఒక 40, 50, 60 కేజీల వరకు కూడా మాకు బెండ, చిక్కుడు రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మాకు లాభం అవుతుంది. అది ఏంటంటే 4 అడుగులకి ఒక బెడ్స్ తీసుకుంటాము. అలాగే ఒక 10 సెంట్లలోనే ఆ కూరగాయలు మేము పండించుతాము. అందులోని ప్రధాన పంట ఏంటంటే వంగ, టమాటీ, మిర్చి ఉడుస్తాము సార్. 2 అడుగులకు ఒక దూరంగా ఒక మొక్క పెట్టుకుంటాము. దాని మధ్యలోనే బెండ వేసుకుంటాము. ఒక బెడ్ పక్కలోనే చిక్కుడు వేసుకుంటాము. తర్వాత సెంటర్లోనే ముల్లంగ, కొత్తిమీర, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా ఆకుకూర, తోటకూర, గోంగూర వేసుకుంటాము సార్.
ఈ చెరుకు పంట కూడా ఈ 2 ఎకరాల్లో కూడా మా తమ్ముడు నేను కలిసి ఈ పంట చేసుకుంటాను సార్. దీని వల్ల కూడా ఈ బెల్లం వస్తున్న ప్రతి ఒక్క కేజీ లెక్క దిమ్మలు పోసుకొని ఇవేమో తిరుపతి దేవస్థానానికి అప్పచెప్పడం జరుగుతుంది సార్.